రాజశేఖర రెడ్డి ఏ విధంగా 2 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో గుండెపోటు వస్తే పేదవాడు అప్పులు దొరకక అది గుండెపోటు అని తెలిసినా భూమి లేని పేదవానికి ఎవరిస్తాడు 2 లక్షల రూపాయల అప్పు? ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేది డాక్టరు, వేసుకుంటూ చనిపోయేవాడు. కానీ రాజశేఖర రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, నేను 2వ సారి ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ఒక డాక్టర్గా ఆయన ముఖ్యమంత్రి కాకముందు ₹1 డాక్టర్ అంటారు. పులివెందుల్లో క్లినిక్ పెట్టి ₹1 ఫీజు తీసుకొని సేవ చేసుకుంటూ రాజకీయాలకు వచ్చి ఆ స్థాయికి వచ్చాడు. ఆయన ఎప్పుడు చెప్పేవారు, పేదోళ్ళు ఎవరు వచ్చినా పెద్దోళ్ళు ఎవరు వచ్చినా ₹1 తీసుకునేవారు. ఆయనకు ఆలోచన వచ్చింది, సరే ఇవన్నీ మనం ఉచిత కరెంట్ ఆయన ఇస్తా అంటే ఎవరు నమ్మలే, అది ఇచ్చినాం. ఇంకా ఏం చేయాలి, పేదోళ్ళకి సంబంధించి ఏం చేయాలి ఆలోచించి వాళ్ళందరితో చర్చించి కార్డు ఉపయోగంగానే అపోలో హాస్పిటల్లో కూడా కూలీ చేసుకునేవాడు కూడా ఓటీసీలు పక్క సూట్లో కూర్చొని గుండె ఆపరేషన్ చేసుకొని వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం వచ్చే బస్ కిరాయి పైసలు ఇచ్చి పంపించే విధంగా భారతదేశంలో అమెరికాలో కూడా లేనప్పుడు ఆ తర్వాత ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు పెట్టిండు అది ఒబామా కేర్ అని. అలాంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎట్లా పెట్టిందో ఈరోజు ఇందిరమ్మ జీవిత పథకం అంటే ప్రతి కుటుంబంలో ఎవరెక్కడ చనిపోయినా, నేను ఏదైనా ఊరిలో పోతుంటా, ఎక్కడో పేపర్లో చూసినా టీవీలో చూసినా యాక్సిడెంట్ అయిపోయింది, భర్త చనిపోయింది, భార్య అంటే నేను 2 లక్షలు చూస్తాను, ఎంతో కొంత పిల్లలకు చదువులకనే ఖర్చు లేదు. కానీ అలాంటి బాధ అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వం 1400 కోట్ల ప్రీమియం చెల్లించి ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పి సంతోషంగా మీకు తెలియజేస్తూ, మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు చేయడం, ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు పిల్లలకు ఎవరైతే హ్యాండిక్యాప్ ఉన్నదో వాళ్ళకు మనం 90,000 ఇది మన బ్యాటరీ వెహికల్ ఉన్నది. ఆ బ్యాటరీ వెహికల్ అన్ని కూడా ఈ వచ్చే నెలలో అందరికి కూడా హ్యాండిక్యాప్ వాళ్ళకు ప్రభుత్వం కొనిచ్చే విధంగా చేస్తున్నాం. ఇంకా ఇంకోటి పంటలకు సంబంధించి ఆర్గానిక్ వ్యవసాయం ఏ విధంగా చేయాలి, ఈ యూరియా ఇవన్నీ ఎక్కువ ఏ విధంగా వాడాలి, పంటలను ఏ విధంగా కొన్ని మానవాలి, ఎప్పుడు ఒకటే పంట వేసే విధంగా, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు పోతున్న సందర్భంలో ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ కౌన్సిలర్స్ కానీ మీ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. అప్పులకు 6,500 వడ్డీ కడితే 6,500 అసలు కడతాం, 7,000 కోట్లు జీతాలు అవుతాయి, 20,000 కోట్లు అవుతాయి. మీ క్యాబినెట్ మీటింగ్లో 6-7 గంటలు కూర్చుంటాం, అన్ని లెక్కలు వేసుకుంటాం. మనం ఇంట్లో లెక్కలు వేసుకుంటాం. ₹1,00,000 ఆదాయం వస్తే ఇల్లు కిరాయి ఎంత, స్కూల్ ఫీజు ఎంత, ఇదంతా ఎట్లా లెక్క వేసుకుంటామో కేసీఆర్ పుణ్యం అంటే 8 లక్షల కోట్లు అప్పేస్తే ఆ లెక్కలు వేసుకొని ఖర్చు పెట్టుకుంటా ఈ స్కీమ్స్ అంతా పెడుతున్నాం. మీరు ఉదాహరణ చూడండి, మహాలక్ష్మి బస్ పథకం 10,600 కోట్లు ఆర్టీసీకి మనం కట్టినాం. అంటే ప్రభుత్వం 286 కోట్ల మంది మహిళలు ఉచితంగా అడ్డు కొట్టే వాళ్ళు లెక్క చూస్తే 286 కోట్ల మంది. మాకు రోజు లెక్క వస్తుంది. మాకు కరెంటు మీద ఉచితంగా ఒక రూమ్ లో ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలలో ఉంటే ఇంతకుముందు 600-1,000 కరెంట్ బిల్లు వస్తే ఉచితంగా కరెంట్ ఇస్తుంది. అది ఒక 5,000 కోట్లు. ఇవన్నీ అదనం బాగా చేసుకుంటూ ఈ స్కీమ్స్ అన్ని చేస్తున్నాం. మీ అందరూ కూడా మరొకసారి నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సర్పంచ్, కౌన్సిలర్స్, మేయర్ గారి ఆధ్వర్యంలో మీరు ఇంకా రాబో కాలంలో తప్పకుండా మననే కొన్ని గ్రామాలలో చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం, డబల్ రోడ్లు వేస్తున్నాం. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 1,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, నిన్ననే మరొక 120 కోట్లతోనే కొత్త ప్లాంట్ కట్టి కొత్తగా కట్టే ట్యాంకులకు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి. అది వాడడానికైనా, తాగడానికైనా, స్నానాలు చేయడానికైనా కృష్ణా నదికి సరిపోయిన ట్యాంకులు కడుతున్నాం. కానీ దాని ఫిల్టర్ పాయింట్ బెడ్ కెపాసిటీ మన మిషన్ భగీరథ వాళ్ళు ఇస్తారని చెప్పి ఇవ్వలేదు. దానికి 120 కోట్ల ప్రపోజల్ నిన్న పంపించినాం. నెక్స్ట్ వీక్ వరకు దాన్ని శాంక్షన్ చేపిస్తానని చెప్పి
దాంతోపాటు గ్రామాలలో ఉన్న మీ సమస్యలతో పాటు మన కాన్స్టిట్యున్సీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ప్రాజెక్ట్ ఎస్ఎల్పి సొరంగం కానీ కెనాల్ లైనింగ్ కానీ ఇప్పుడు ఆర్జాలపై పైన గిరికపై పైన లైనింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఎందమాది కూడా వెళ్ళి పురంపల్లికి వెళ్ళి ఇంకా వీటిపైన పనులను చేసుకుందాం. మీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా సర్పంచులు గతంలో మాదిరిగా 2.5 ఏళ్ళు అయింది. నేను ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయలేదు, ఎవరి మీద కేసు పెట్టలేదు, ఎవరికి వేరే పార్టీ ఉంటలేదు. గతంలో నేను 5 ఏళ్ళు ఎంపీగా భువనగిరి ఉంటే వేరే పార్టీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సర్పంచ్ చాలా మంది ఉన్నాయి. అప్పుడున్న కండిషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లోపలికి పోతుంది, పార్టీ మారితేనే లోపలికి పోవాలి. అసలు నేను అసలు ఏం పట్టించుకుంటలేను. మా మేయర్ గారు కూడా ఏం చెప్పలేదు, మా సర్పంచ్లకు ఏం చెప్పలేదు. మీరు ఎవరు వచ్చినా పేరు వస్తే సాయం చేయండి, మీ చేతులైతే సహాయం చేసి, లేకుంటే నా దగ్గర పంపిరి. అది చదివించాలన్నా, అది ఎంబీబీఎస్ అయినా, ఇంకేమైనా ఆరోగ్యం బాగాలేకున్నా నా చేతులైతే సహాయం చేస్తా. మనకు ఏం అవసరం లేదు రాజకీయాలు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం. అందుకనే మీ అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ అయినా మినిస్టర్ అయినా ఒకటే. మీరు చేసే డ్యూటీ ఒక తక్కువ ఏరియా ఉంటుంది, మీరు చేసే డ్యూటీ రాష్ట్రం మొత్తం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి పనులు చేస్తూ మనం నిరంతర కార్యక్రమాలతో పాటు చేస్తున్న కార్యక్రమం ఇళ్లకు సంబంధించి మా ఎండిఓలకు ఎంఆర్ఓలకు చెప్తున్నా, మీకు అందరికీ కార్లే ఉన్నాయి. మీరు విఆర్ఓలు తీసుకొని ప్రతి ఇంటికి పోయి బుధవారం లోపల మాకు లిస్ట్ కలెక్టర్ గారికి ఇవ్వండి. అలాగే మేయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కమిషనర్ గారిని కూర్చోబెట్టుకొని మండే ట్యూస్డే వరకు 195 టౌన్లో కట్టని వాళ్ళ లిస్టు తీసేసి కట్టుకోమంటే ఆల్టర్నేట్ అప్లికేషన్ అంటే ఏ కౌన్సిలర్కి వెళ్ళినా వాళ్ళు లిస్ట్ ఇస్తే కలెక్టర్ గారికి మీరు రాసి పంపండి లిస్టు, మీ మేయర్ గారు లెటర్ ప్యాడ్ మీద ఇమీడియట్ గా ప్రొసీడింగ్ ఇస్తారు. ఆ ఇల్లు కూడా స్టార్ట్ చేసుకోండి. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ నెక్స్ట్ టైం రాదు మళ్ళీ మీకు ఇల్లుగా. మీరు నా దగ్గరికి వచ్చినా నేనేం చేయలేను. నేను వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇల్లు అంటే ఇప్పిస్తానికి అవకాశం లేదని గవర్నమెంట్, ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చింది కట్టుకోలేదు, వేరే వాళ్ళకి ఇస్తారు అవకాశం. అందుకనే 700 ఇల్లు అంటే దాదాపు 35 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో మీరు స్టార్ట్ చేసుకోకపోతే మనం నష్టపోతాం. నేనేమో అక్కడ కోటి రూపాయలు, ఇక్కడ కోటి రూపాయలకి మన ప్రతి ఊరికి 30 లక్షలు 40 లక్షలు సీసీ రోడ్ పెట్టించిన టౌన్ లో ప్రతి గల్లీ చూస్తున్నాం. మేము మన ఒక ఏరియాలో పోయినా ఒకటి ఫంక్షన్ ఆ ఏరియాలో పోతే ఇల్లు తక్కువన్నాయి, కానీ రోడ్లు డబల్ రోడ్ సీసీ రోడ్ వేసినాం. గతంలో బూడిదతో వేస్తే ఇవాళ సిమెంట్తో మిషనరీతో రోడ్లు వేసుకున్నాం. మా మేయర్ గారు రెగ్యులర్ గా, మా కార్పొరేటర్ రెగ్యులర్ గా ఫాలో చేస్తున్నాం. అసలు టౌన్ లో ఎక్కడ చూసినా రోడ్లు వేస్తాం. ఒక బేర్ రోడ్ భాస్కర్ టాకీస్ వ్యవస్థకి వెళ్ళి సావర్కర్ వరకు ఇంకా వారం 10 రోజుల్లో 15 కోట్లతో అది సెంట్రల్ గవర్నమెంట్ పడుతుంది. రామగిరి టెంపుల్ మీదుగా ఆ రోడ్ మెయిన్ రోడ్ ఒకటి మంచి రోడ్ బ్యూటిఫుల్ రోడ్ తయారు చేస్తున్నా. ఆ రోడ్ వేస్తే మ్యాక్సిమం రోడ్ అయిపోతుంది, అవుటర్ రింగ్ రోడ్ అయిపోతుంది. యాక్సిడెంట్ లేకుండా లారీలు అన్ని కూడా టౌన్ బయటికి వెళ్ళిపోతాయి. అందుకే నల్గొండ కాన్స్టిట్యూన్సీలోని సర్పంచులకు, కౌన్సిలర్లకు, మేయర్ గారికి పేరు పేరున మా ఆఫీసర్లందరికీ, ముఖ్యంగా మా కలెక్టర్ గారు ప్రత్యేకంగా నల్గొండ కాన్స్టిట్యూన్సీ కాబట్టి బాగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఎందుకంటే హెడ్ క్వార్టర్ కాబట్టి నేను వారానికి 4 సార్లు నేను రాక తప్పదు, కలెక్టర్ గారు నాకు కలవక తప్పదు, మేయర్ గారు కలుస్తూనే ఉంటారు. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే 3 లక్షల నుంచి 4 లక్షలు ఎల్ఓసి 2 రోజుల్లో ఇచ్చే కార్యక్రమం కానీ అని ఇవన్నీ చేసుకుంటూ ఇంకా చేయవలసిన కార్యక్రమాలతో పాటు కొత్తగా మననే క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా అల్పాహార పథకం అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టిఫిన్ కానీ లంచ్ కానీ ఈ సంవత్సరానికి వెళ్ళి ఈ జూన్కి వెళ్ళి గవర్నమెంట్ కాలేజీలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన వార్త. ఎప్పుడు కూడా మనం గ్రామాలకు వెళ్ళి నల్గొండకు వచ్చి ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకు టిఫిన్ బాక్స్ తీసుకొని రావాలి. స్కూళ్ళకి వెళ్ళి ఎక్కడైనా బస్తీలలో ఉన్న పేదవాళ్ళు ఉంటే పొద్దున తల్లిదండ్రులు కూలికి పోతే ఆ పిల్లవాడు స్కూల్కు ఉపవాసం ఉండి మధ్యాహ్నం పూట భోజనం పెట్టేది. కానీ ఇప్పుడు రాగానే రాగి జావతో పాటు 3 రోజులు మిల్లెట్స్ కానీ టిఫిన్ ఇవ్వడం, మధ్యాహ్నం లంచ్ ఇవ్వడం, అది కాలేజీ వరకు కూడా చేయడం, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది మనం మొన్న క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని ఈరోజు వచ్చే నెలకి అమలు చేయబోతున్నాం. ఇంకొకటి చాలా ఈ రోజుల్లో చూస్తున్నాం,
కొందరు ఆరోగ్యంగా ఉండి సడన్ గా చనిపోతున్నారు. హార్ట్ అటాక్ అంటున్నాం, ఇంకా వేరే డిసీజులు అంటున్నాం, చాలా మంది యాక్సిడెంట్ లో చనిపోతున్నారు, ఇంకా వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా చనిపోయిన కుటుంబాల కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్రంలో అన్ని కుటుంబాలు, అది పేదవాడి నుంచి కోటీశ్వరుడైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేసి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం ఇందిరా గాంధీ పేరు మీద అది తీసుకురావడం సంవత్సరానికి 1400 కోట్లు. బహుశా ఇది కూడా ఏ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు చూస్తున్నాం కొందరు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లను, ఎదురుగా వెహికల్ మన తప్పు లేకున్నా ఎదుటి వచ్చే వెహికల్ తప్పున్నా, నేను ఒక రోడ్డు మీద చూసినాం, ఔటర్ రింగ్ రోడ్డు మీద లారీ రోడ్డు మొత్తం ఎడిదారు మొత్తం పక్క కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆపే కారు పోయి కుట్టుకుంటే 2 ఫ్యామిలీలు మొత్తం 6 చనిపోయారు. ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరో ఇద్దరు మిగిలితే ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది. యాక్సిడెంట్ అయితే దానికి ఆర్థికంగా అప్పులు చేసుకొని ఆ ప్రైవేట్ పరంగా ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు 5,000 దాటుతారని నమ్మకం అంతమంది ఉంది అక్కడ. ఆ బిల్డింగ్ కూడా నా ఫండ్స్కి వెళ్ళి ఆర్ఎంపీ ఫండ్స్కి వెళ్ళి 20 కోట్లు పెట్టి కట్టించిన మనం వేరే బిల్డింగ్. అలా పిల్లలకు టైలరింగ్, మెకానికల్, లేటెస్ట్ కార్ల రిపేరింగ్, అలాగే మన సర్వీస్ సెంటర్ వేరే కదా ఆ లేడీస్ మిషన్ ఇచ్చిన ఆ రోజు పంపించారు. మొత్తం 1000 మిషన్ తెప్పించి పెట్టాము. ఇప్పుడు 800 మిషన్లు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా 6,000 కుట్టు మిషన్లు మేమే 6,000 మిషన్లు ఉన్నాయి. అంటే శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చి పెట్టాలి. తీసుకొచ్చి ఎలా పెట్టాలి? నేను తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ అక్కడ పెట్టానుకో ఇవన్నీ తీసుకోవాలి. దగ్గర వేరే దగ్గర తెలుస్తుంది. మన కాన్ఫరెన్స్ కోసం నేను సపరేట్గా శాంక్షన్ చేయించి అక్కడ పెట్టుకున్నా. మీరు ఎస్ అంటే మీరు ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయి ఇంగ్లీష్ స్టార్ట్ కాగానే మీరు ప్రోగ్రామ్ పెట్టుకుంటే వాటి వైజ్ బెనిఫిషియల్ సెలెక్షన్ చేస్తే అలా పేదోళ్ళు సెట్మిన్లు కానీ న్యాక్లు కానీ నేర్చుకున్న వాళ్ళకి ఇస్తాం. 10,000 రూపాయల మిషన్ అది. నేర్చుకున్న వాళ్ళకు కుట్టాలని వాళ్ళకు మిషన్ ఇస్తే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారు. వెళ్ళాము. అందుకనే ట్రైనింగ్ సెంటర్ చేస్తున్నాం. మన సెట్మిన్ కూడా ఎయిర్ కండిషన్ చేసినాం. ఎందుకంటే ఎండాకాలం కూడా ఈ వేడికి నేర్చుకోలేదని ఇప్పుడు మనం పోయిన న్యాక్ సెంటర్ 20 కోట్లతో వెళ్ళినా. నిన్ననే చెప్పిన వచ్చినప్పుడు మా ఆఫీసర్లకు నేను మా దగ్గర మా డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటూ మొత్తం న్యాక్ బిల్డింగ్ కూడా ఎయిర్ కండిషన్ చేయండి. ఎందుకంటే అలా చేసే కోర్సులు చేసుకుంటే కూడా వాతావరణం చల్లకుంటే కూడా మధ్యాహ్నం కూడా వచ్చి మీరు నేర్చుకుంటారని చెప్పి ఆ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రీషియన్ కానీ బ్యూటిఫికేషన్ కోర్సెస్ చాలా కోర్సెస్ పెట్టేవాళ్ళు. ఆ ట్రైనర్స్ కూడా హైదరాబాద్కి వెళ్ళొచ్చి మొత్తం హైదరాబాద్ నల్గొండ షిఫ్ట్ అవుతున్నారు. దాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు యూజ్ చేసుకొని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం.